తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు కలలు కన్నారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో చెబుతుంటే శాసనమండలిలో మంత్రులు వేరువేరు సంఖ్యలు ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. ఉద్యోగాల ప్రకటనలో సీఎం మంత్రుల మధ్య పొంతనలేని సమాధానాలు ఉన్నాయని, నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాటి పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు శాసన మండలిలో మన రాష్ట్రంలో నిరుద్యోగుల మీద ఒక ప్రశ్న వేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది అని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. దీని మీద ప్రభుత్వ సమాధానం ఏంటని అడిగినప్పుడు, ఈ ఉద్యోగాల కల్పన మరియు ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు తనకు అలవాటుగా అబద్దాలని మరొకసారి మళ్ళీ విషయం చూపించాడు. అబద్దాలతోటి ఏమని చెప్తారైనా, ఇప్పుడు దాకా 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 6,28,000 ఉద్యోగాల్ని ఇచ్చేశాను. ఇప్పుడు దాకా ఈ 6,28,000 ఇచ్చేశాను. నా లక్ష్యం 20 లక్షలు, 20 లక్షల కన్నా మించిపోతాను అని చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సహచర మంత్రి, ఆయన ఏం చెప్తున్నారో ఒక్కసారి ఒక్క వీడియో చూద్దాం. ఒక్క వీడియో. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో మొత్తం 5,72,280 ఉద్యోగాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారేమో 5,77,000 అంటాడు. చంద్రబాబు నాయుడు గారేమో 6,29,028 అంటాడు. ఇద్దరికి ఒకరోజే గ్యాప్. ఒక రోజులో సుమారు 70,000 ఉద్యోగాలు పెరిగిపోయినాయి వీళ్ళ లెక్కన. అంటే ఇక లోకేష్ గారు ఆయన ఏం చెప్తారు, ఇప్పుడు దాకా 2 లక్షల ఉద్యోగాలు చేశాం, నా టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, వచ్చేసి ఇచ్చేశానని చెప్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ మీ మాటలు ఎలా ఉన్నాయంటే, మాటలు వచ్చి మిలియన్స్ రూపంలో ఉన్నాయి, గ్రౌండ్లో మాత్రం వేకెన్సీలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా, ఇన్ని ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ పరిశ్రమలో ఇచ్చారు, ఎవరికి, ఎక్కడ, ఎన్ని పరిశ్రమలు, ఏ ప్రదేశాలు, ఏ జీతభత్యాలు, ఆ ఉద్యోగాల పేర్లు, హోదాలు ఇవన్నీ కూడుకొని ఎందుకయ్యా ఒక వెబ్సైట్లో పెట్టం, ఒక ఓపెన్ డొమైన్ ఎందుకు పెట్టం? నువ్వు నిజంగా కూడా పెడితే మేము కూడా చప్పట్లు కొడతాం కదా, మా బాబు చాలా సూపరు, 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేశాడని చెప్పుకుంటాం కదా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఆలయం ఎదుట మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కంకణ ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ క్రతువులను అర్చకులు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు గజవాహనంలో దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధూపమాగ్రహపయామి శుభ్రాజ్యోతిష్ఠౌభాగ్యమస్మై తత్పాయాదాస్తన్నిపరేతనః యాః ఫలనీర్యాభాపుష్పాయ Bye.
సుగతమా పూతా తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సత్ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కావేరీ తుంగభద్రా కృష్ణవేణి జగౌతమి అనావృత్తానాం మద్వంశానాం మాతృవంశానాం సంజీవధరాం శతం మాంగళ్యం తంతురానేన లోకరక్షణేతునా సంజీవధరాం శతం రాబోయే బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులకు ధోబీ గార్డ్స్ కు రజక కమ్యూనిటీ హాల్ కు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రజక వృత్తిదారులకు సహాయ సహకారాలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. కామవరపుకోట మండలం తడికలపూడిలోని రజకపేటలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నేతలు సొసైటీ అధ్యక్షులు బాలాజీ కుమార్, నందిగం శ్రీనివాస్ మాట్లాడుతూ తడికలపూడి రజకులకు 10 లక్షలతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి అధికారులు సహాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తడికలపూడి రజక సంఘం నాయకులు రేపూరు దుర్గారావు, సత్యవరపు శివాజీ, పల్నాటి నాగేశ్వరరావు, మడిచెల్ల రత్తయ్య, పులిగడ్డ రత్తయ్య, మడిచెల్ల వీరయ్య, జిల్లా రజక సంఘం నాయకులు పొమ్మంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభాముఖంగా కోరుకున్నాం. చంద్రపూడి నియోజకవర్గం తడికలపూడి గ్రామ కళాశాలలో మేము రజవృత్తి చేసుకుంటూ వచ్చే కాలం జీవితం ముందుకు నడిపిస్తున్నాం. కానీ మాకు చెరువు ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, దానికి ఇక కమ్యూనిటీ విశ్రాంతి భవనం కూడా ఇచ్చారు. కానీ మాకు దాంట్లో ధోబీ ఘాట్ కానీ మాకు సంఘానికి స్థలం 4 సెంట్ల స్థలం ఉన్నది. దాంట్లో విశ్రాంతి భవనం కమ్యూనిటీ వాళ్ళు ధోబీ ఘాట్లకి మాకు కృషి చేయాలని మా జిల్లా ప్రెసిడెంట్ గారి కట్లయ్య గారి ద్వారా, మా తోతాబాలు గారి ద్వారా, నందగం శ్రీను గారి ద్వారా మేము ప్రజాప్రతినిధులని కోరుకుంటాం జరిగింది. అడుగుతుంటే మీకెందుకు చెరువులు అనే ఆలోచనలో అనేక గ్రామాలు ఉన్నారు. ఇదే విషయాన్ని అనేక మంది కలెక్టర్లు, అనేక మంది డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారులు, యుఆర్డీలను సంబంధిత శాసనసభ్యులతో, కొంతమంది మంత్రులతో కూడా నేను ఈ 30 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతూ కొంతవరకు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మేము చేయటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో రజకుల సంక్షేమం గురించి ధోబీ గార్డ్స్ రూపంలో వాళ్ళకి మరమ్మతులకు 3 లక్షలు, అదేవిధంగా రజక కమ్యూనిటీ ధోబీ గార్డ్స్కి ఒక 10 లక్షలు ఇస్తూ శాంక్షన్ ఇచ్చింది, జీవో ఇచ్చింది. ఆ జీవో వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీసీ మంత్రివర్యులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ధోబీ గార్డ్స్కి ఈ బడ్జెట్లో ఈ ఉమ్మడి జిల్లాకి కనీసం 10 కోట్లు శాంక్షన్ చేసి రజక వృత్తిదారులు సహకారం చేస్తారని, వాళ్ళ కమ్యూనిటీలు కట్టుకోవడానికి, అదేవిధంగా చెరువు పక్కనే విశ్రాంతి భవనం ఉన్నట్లయితే వీళ్ళు వృత్తి చేసుకొని వర్షాకాలం ఎందు, వేసవికాలం ఎందు కూడా పసి బిడ్డలతోనూ సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అనేక చోట్ల పలు ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని గ్రామాల్లో వృత్తి లేక హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ అటువంటి సిటీలోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్స్లో కూడా రజక వృత్తిదారులు ఇస్త్రీ చేసుకొని బతుకుతున్నారు వృత్తి లేనందువల్ల. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యామ్నాయ వృత్తులను కూడా రజకులను ప్రోత్సహించి వాళ్ళకి సహాయం చేస్తారని ఈరోజు తడిగెలిపూల్లో రజకపోటల్లో నేను ప్రజాప్రతినిధులు శ్రీనివాస్ గారితో, అదేవిధంగా మన సొసైటీ ప్రెసిడెంట్ గారితో, మన అందరితో కూడా నేను ఇక్కడ మాట్లాడటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా తగ్గితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమన్న సీఎం చంద్రబాబు. తెలుగు జాతి శక్తివంతంగా ఉండాలంటే జనాభా 5 కోట్లకు తగ్గకూడదని ఉద్ఘాటన. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వారి 10 డిమాండ్లలో 9 నెరవేర్చినట్లు వెల్లడి. వాహనాల జీవిత పన్నుపై విధించిన 10% సెస్తో రహదారి భద్రత పనులు చేపడతామన్న మంత్రి మండిపల్లి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని వ్యాఖ్య. 20 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.